సమస్త ఘనత మహిమ ప్రభావములు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి చెల్లునుగాక. ఆమేన్. ప్రకటన గ్రంథములో ఉన్న 7 సంఘాల గురించి యేసుక్రీస్తు ప్రభుల వారే స్వయంగా మాట్లాడిన సంగతులు ఇవి. ఈ భూమి మీద మనుషులు మాట్లాడిన మాటలు కాదండి. ఎవరు మాట్లాడిన మాట? దేవాతి దేవుడే మాట్లాడిన మాట. అందుకే ఈ 4వ సంఘం గురించి ప్రభువారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని కుమారుడిగా ప్రత్యక్షపరచుకున్నాడు. ఆయన ఎలా ప్రత్యక్షపరచుకున్నాడు? దేవుని కుమారుడిగా. చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం చదువుదాము. 18వ వచనం చదవండి. ఏ కన్నులంటైనా అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడంట. చూడండి, తిమోతిలో ఉన్న సంగమా, నన్ను ఆరాధిస్తున్న బిడ్డలారా, నన్ను గణపరుస్తున్న బిడ్డలారా, నన్ను సేవిస్తున్న బిడ్డలారని తెలియపరుస్తూ, మీరు సేవిస్తున్న దేవుడు ఎవరు తెలుసా? మీరు ఆరాధిస్తున్న దేవుడు ఎవరు తెలుసా? మీరు పూజిస్తున్న దేవుడు ఎవరు తెలుసా? లోకములు ఉన్నట్టు మనుషులంటి వాడు కాదైనా అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు నేనని చెప్పుతున్నాడు సంఘానికి. ఎవరంటైనా అగ్ని నేత్రములు గలవాడు. అగ్ని కళ్ళు అంటే అగ్నితో నింపబడిన నేత్రాలు కలిగిన వాడు. ఈ భూమి మీద అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వారు ఈ భూమి మీద కానీ పరలోకంలో కానీ లేరు. అది ప్రపంచంలో ఉన్నారంటే, పరలోకమందు ఉన్నారంటే దైవ కుమారుడు ఒక్కడికే తప్ప. ఆయన ఏం కన్నులు కలిగిన వాడు అంటే చెప్పండి? అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు. అంతటా చూస్తున్నవాడు. ఆయనకి మరుగైంది ఏది లేదు. ఆయనకి భూమి మీద మరుగైంది అంటే ఏది కూడా లేదు. నువ్వెక్కడ ఉంటున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో, ఎవరితో ఉంటున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో, 4 గోళ్ళ మధ్యన ఏం చేస్తున్నావో. అమ్మా, కొందరు ఉంటారండి, ఊరు కాని ఊరు వెళ్తారండి, దేశం కాని దేశం వెళ్తారు కొందరు. అబ్బో, నన్ను ఎవరు చూస్తలేదన్నట్టుగా జీవితాలు కలిగిన వారు చాలామంది ఉంటారు. ఆయనకి నువ్వు ఏ దేశానికి వెళ్ళినా చెప్పు, ఏ 4 గోళ్ళ మధ్యన ఉన్నా చెప్పు, ఆయన చూడకుండా ఉంటున్నాడా? అంతటా చూసేవాడు ఆయన. ఆయనకి మరుగైంది ఏది కూడా లేదు. అగ్ని జ్వాలలంటే అర్థం ఏంటంటే వెలుగుతో నింపబడిన కళ్ళు, తేజస్సుతో నింపబడిన కళ్ళు, పవరు, చాలా పవర్తో నింపబడిన కళ్ళు అయినాయి. ఆయన కంటికి ఏది మరుగైంది లేదో అంతా చూస్తున్నవాడు మన దేవుడు. అబ్రహాము ఆ యొక్క 2వ భార్య అయినంటే ఆగర పెట్టుకుందండి. ఏం పేరు చెప్పండి? ఆయన ఎవరి పేరెట్టింది? ఆయనకి ఏం పేరెట్టింది చెప్పండి? చూచుచున్న దేవుడు ఆయన. ఏ దేవుడైనా చూచుచున్న దేవుడు. ఈ ఎడారిలో నీళ్ళు లేక దప్పుకుంటుండగా నా కొడుకు చనిపోయే సమయంలో నన్ను చూశాడు ఆయన. నువ్వెంత కష్టంలో ఉన్నా, నువ్వెంత ఇబ్బందిలో ఉన్నా, రోమా ప్రభుత్వం ద్వారా ఆసియా ఖండంలో ఆనాడు చక్రవర్తుల ద్వారా నీకు కలుగుతున్న శ్రమ, ఇబ్బంది, అవమానాలన్నీ కూడా నేను చూస్తున్నాను. నేను చూచుచున్నవాడిని, నాకు మరుగైంది ఏది లేదని సంఘానికి తెలియపరుస్తున్నాడు. ఇంకేంటంటే ఆయన పాదములు ఎలా ఉన్నాయని చెప్పండి. చూసారా అక్కడ రాయబడి? అపరణ్యము పోలిన పాదములు గలవాడు. ఏ పాదాలు అంటమ్మా అంటే బంగారములో కొలువు వేయబడి తీయబడిన పాదములు అంటే పాదములు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో మనకు కనబడుతుందండి. ఏ పాదాలు అంటండి చెప్పండి? ఏ పాదాలంటే కొలుములో వేయబడిన బంగారం తీస్తే ఎంత మెరుస్తా చూడండి బంగారం, అలా మెరుస్తున్నంటి పాదములు గలవాడంట. అది నా దేవునికి స్తోత్రం. బంగారు పాదాలండి. కొందరు వివాహం అయిన తర్వాత కొత్తగా అడిగి పెడతారు, చూసారండి. అడిగి పెట్టినప్పుడు నా కాళ్ళ యొక్క పాదాలు బంగారు పాదాలు అన్న వాళ్ళు ఎవరైనా చెప్పగలుగుతారండి? చెప్పలేరు. అమ్మో, ఈవిడ అడిగి పెట్టిందండి చెప్పండి, అంతా అన్ని గొడవలే అండి. అసలు ఈవిడ అడిగి పెట్టిందండి, చూసినా ఎటు పోదామని అంతా శూన్యమేనండి.
మన పాదాలు అలా ఉంటాయి, దేవుడి పాదాలు అలా ఉండవు. దేవుని స్తోత్రం. బంగారు పాదాలు అయి. కొందరండి ఎక్కడ అడిగి పెడితే అక్కడ ఏమవుతుంది చెప్పండి, ఏదోటి అంటిపోద్ది, అక్కడ ఏదోటి గొడవ వచ్చేద్దండి. ఎందుకని? వాళ్ళు ఎవరు లేరు చెప్పండి, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు లేడు, మహిమతో నింపబడిన వారు లేరు అక్కడ. ఎందుకంటే కొందరు పాదాలు పెడితే ఆ పాదాల వల్ల, ఆ స్థలంలో పాదాలు పెడితే అక్కడంతా కూడా గలిబిలే, అశాంతి. కొన్ని ఫంక్షన్కి వెళ్తారండి, వచ్చేటప్పుడు ఎలా వస్తారు తెలుసండి, కొందరు దెబ్బలాంటినట్టు వస్తారండి. అంటే వీళ్ళు ఎవరు చెప్పండి, వీళ్ళ క్రియలు సరిగా లేవు. అంతే ఇక్కడ రాయబడిన మాట చెప్తున్నాడు, దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగానే మొదలెడుతూ ఏమన్నాడు చెప్పండి, నీ క్రియలు నేను ఎరుగుదును. మన క్రియలు బాగుంటే మనం ఎక్కడ పాదాలు పెడితే అక్కడ సమాధానం కలిగిద్దండి. మనం ఏం మాట్లాడినా ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉంటుందండి. కొందరు మాట్లాడతారు చెప్పండి, మాటల్లోనే గొడవలు వచ్చేస్తూ ఉంటాయండి. కారణం ఏంటి చెప్పండి, వాళ్ళ క్రియలు అలాగున్నాయి. నేను అనుకుంటాను, పాత కక్షలయ్యో పగలయ్యో లోపల ఎట్టిన వస్తారు వీళ్ళు బహుశా, అట్లా బయటకు ఏం చేస్తారు చెప్పండి, అప్పుడు కక్కుతారండి. అబ్బా ఏం క్రియలండి, అబ్బా ఈవిడండి దేవుని నమ్ముకుందండి, ఎంత అవమానం, ఎంత అవమానం. నువ్వు ఏ ఫంక్షన్కి వెళ్ళి ఏ గొడవలు ఎట్టిన వచ్చావో కాల వింటున్న వాక్యం వింటున్న సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏమి రావాలమ్మా చెప్పండి, సమాధానం కలగాలి ఆ ప్రాంతంలో. అమ్మా నిజంగా అండి, ఇదిగోండి దేవుడి బిడ్డండి, ఈవిడ వస్తే చాలండి, ఇక్కడ అంత వాతావరణం మారిపోద్దండి, అంత ఎంత సమాధానంగా ఉంటుంది. ఇక్కడ రాయబడిన మాటలు చూస్తే కనుక మన క్రియలు ఆయన ఎరుగునంట. ఎవరు ఎరుగును? దేవుడు ఎరుగు. మత్తయి సువార్త 5వ అధ్యాయము చూస్తే కనుక అక్కడ రాయబడిన మత్తయి సువార్త 5వ అధ్యాయం 16 వచనంలో చూస్తే, నీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడినట్లు మనుషులు ఎదుట మీ వెలుగు ప్రకాశించనీయుడని అక్కడ రాయబడిన మాట. ఇలా చూడండి ఒకసారి, మన ద్వారా, మన క్రియల ద్వారా దేవుడికి మహిమ రావాలండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన ద్వారా ఎవరికి రావాలి మహిమ? ఎవరు రావాలి? దేవునికి మహిమ రావాలి, దేవునికి మహిమ కలగాలి. స్తోత్రం చెప్పండి. మహిమ వస్తుందా నీ ద్వారా? అవమానం వస్తుందా? మన క్రియల ద్వారా మహిమ రావాలి దేవుడికి. సహోదరుడా సహోదరి, నీ కంటి చూపుతో చూస్తున్నా, నీ చూపు ద్వారా, నువ్వు నాలుగుతో మాట్లాడుతున్న మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా ఎవరికి మహిమ రావాలమ్మా? దేవునికి మహిమ రావాలి. అప్పుడు నీ క్రియల ద్వారా దేవుడు మహిమ పొందినప్పుడు నిజంగా దేవుడు నిన్ను మెచ్చుకునే స్థానంలో ఉన్నట్లే. ఇంకేమంటున్నాడు ఆ సంఘానికి? ఏముందంటే ఇంకా నీ ప్రేమను, ఈ సంఘంలో ఏముందని చెప్పండి, ప్రేమ ఉందంటండి. అమ్మా కూర్చోమ్మా, తర్వాత చేతిగా కూర్చో. ఏంటంటే చెప్పండి, ప్రేమ కలిగిన సంఘం అంటే ఈ సంఘం. ఏ సంఘం అండి? ప్రేమ. అసలు ప్రేమ అంటే ఏంటి చెప్పండి? చూడండి ఒకసారి చూస్తే కనుక యోహాను రాసిన పత్రిక, మొదటి యోహాను రాసిన పత్రికలో మనం చూడగలిగితే కనుక అక్కడ ఒక మాట మనకు కనపడుతుంది. ఎన్నో వచనమ్మా? 10వ వచనము. 4వ అధ్యాయం కదమ్మా, 2వ అధ్యాయం 10వ వచనం చదవనా? తన సహోదరుని ప్రేమించేవాడు, ఎలుగులో ఉన్నవాడు, అతని యందు తన సహోదరుని ద్వేషించేవాడు, అయ్యి బాబోయ్ ఎక్కడున్నాడంటే చెప్పండి అమ్మా, చీకట్లో ఉన్నాడు. ఆ ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎవరిని ద్వేషించకూడదని మన సంఘంలోకి వస్తున్న బిడ్డలనండి. అర్థమైందండి? ఒకరినొకరిని ఏం చేసుకోవాలి? ప్రేమించుకోవాలి. ఒకరికొకరు ఏమనుకోవాలి చెప్పండి, వాళ్ళు నాకంటే మంచి వాళ్ళు అనుకున్నా అలా మెచ్చుకో, అంతే తప్ప మనమంతా ఏం కాదాలది అసలు మనకి ఎక్కడ సరిపోతారు వీళ్ళు. అటువంటి ఈగో మనకు ఉండకూడదు. కొందరు ఉంటారండి, ఏమంటారండి, కొలతలు వేసుకుంటారు. కొందరు ఏం కొలతలు చెప్పండి, అయ్యి బాబు మా ఈదులో ఉంది, మా చర్చికి వస్తుంది అది, రోజు సీరియల్ చూద్ది, నేనైతే వారానికి ఒక్కసారి చూస్తాను నేను. వాళ్ళు అంటారు రోజు చూద్దా అంటే, ఈవిడంట అంటే ఆవిడ మీద కొంచెం నీతిమంతురాలని,
ఫీలింగ్. అలా ఉండకూడదండి. ఒక్కసారి చేసినా 100 సార్లు చేసినా తప్పే. గనుక మనం ఎప్పుడు కూడా మన సహోదరుల విషయంలోని వాళ్ళకంటే నేను నీతిమంతుని, వాళ్ళకంటే నేను భక్తిపరుని, వాళ్ళకంటే నేను పరిశుద్ధినని నీ లోపల గర్వించి వారిని ద్వేషించితే కనుక దేవుడు ఎంత మాత్రం సహించడు. నువ్వు నిజంగా చీకట్లోకి వెళ్ళిన దానివే. అర్థమవుతుందండి? మన సహోదరుని ఎప్పుడు కూడా ప్రేమించాలి, ఒకరిని ప్రేమించుకోవాలి. అంతేకాదు, ప్రేమ అంటే ఏంటి చెప్పండి? క్రియలు కలిగిన ప్రేమ ఉండాలి. ఏ కలిగిన ప్రేమ? క్రియలు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆపద వచ్చిందా, కష్టం వచ్చిందా, ఏం చేయాలి చెప్పు? నువ్వు ఏం చేయాలి చెప్పు? అమ్మా నీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థనేనా? ఇంకేం చేయవా? ప్రార్థన చేసేస్తాను. ప్రార్థన ఏంటి చెప్పండి? అమ్మా చెప్పు. ఏమైనా ఖర్చుతో కూడిందా ప్రార్థన? చెప్పండి, ఏమో ఖర్చు అవుద్దా ప్రార్థనకి? చేతులు ఎత్తి ప్రభు ఇదిగో సహోదరు, నేను ఎంతో బాధలు ఉంది, నేను ఎంతో కష్టంలో ఉంది నాయన. మూట మట్టి కదలదు, డబ్బులు మట్టి కదలో. ఎంత లోపం! చాలా లోపుతనంతో ఉంటారు చాలామంది. చాలా పిసిని కొట్టుతనం ఉంటుంది. అలా ఉండకూడదు. ఆ సహోదరి కష్టంలో ఉందా, నీకు తోసినంత సహాయము చెయ్యి. ఈ వారంలో కొందరిని హాస్పిటల్కి వెళ్ళి పలకరింతాకి వెళ్ళానండి నేను. అర్థమైందండి? నాకు తోసిన సహాయం నేను చేశాను, చెయ్యాలి. కొందరు ఉంటారండి, ఎంత ప్రేమ అండి, ఏమి ఒలిపోయేస్తారు తెలుసండి. అర్థమైందండి? 50 రూపాయలు ఎట్టి దాక్ష పళ్ళు, 100 రూపాయలు ఎట్టి అంటిపళ్ళు కొనుక్కుని వెళ్ళి, అయ్యి బాబు అక్క ఇలా వచ్చేసిందా, అయ్యి బాబు ఇలా అయిపోయావా, వాళ్ళ మీద ఏం పడేస్తారు చెప్పండి? ఒక 100 రూపాయలు, 50 రూపాయలు దాక్ష పళ్ళు, అంటిపళ్ళు, యాపిల్ పళ్ళు పడేసి వచ్చేస్తారు అంతే. అలాగా అదే నా అన్నయ్య అయితే, అదే నా తమ్ముడైతే, అదే నా అక్క అయితే, అదే నా చెల్లెలైతే నువ్వు అలా వదిలేస్తావా చెప్పండి? అలా వదిలేస్తామా? ఏం చేస్తాం చెప్పండి? ఎంతైనా అవసరమైతే లేకపోయినా ఎవరినన్నా అప్పైనా అడిగి ఆ సమయంలో కొంచెం నా మట్టుకు నేను ఏదో సాయం చేయాలనుకుంటాం. అందులో క్రియలు ఉన్నాయి. అది నిజమైన ప్రేమ. దేవునికి స్తోత్రం. మన సహోదరుల నిమిత్తం మనం ఏం చేయాలి చెప్పు బాబు? ప్రాణం పెట్టే బదులు అవ్వాలంట. ప్రాణం ఎక్కడ పెడుతున్నాం? అసలు అవసరాల్లోనే ఆదుకోలేకపోతున్నాం మనం. అవసరాల్లో నువ్వు ఏం చేయాలి చెప్పండి? ఆదుకోవాలి. ఆది సంఘం ఏం చేశారు చెప్పండి? వాళ్ళకున్న ఆస్తులన్నీ కూడా ఏం చేశారంటే చెప్పండి? సరి సమానంగా అందరూ పంచుకున్నారంటండి. ఎప్పుడు వస్తుంది ఏంటి ఈ ఆది సంఘం? మళ్ళీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి. లేనోళ్ళకేమో మహానందం, ఉన్నవాడికి ఏంటి చెప్పండి? సంఘంలో అమ్మ పంచిపెట్టేలంట, లేనిపోయిన బాధ. స్తోత్రం చెప్పండి. ఆది సంఘం అంతా వాళ్ళకు ఉన్నాయన్నీ తెచ్చి ఏం చేశారని చెప్పండి? సరి సమానంగా అందరూ కూడా పంచుకుని వారు దేవుని ప్రేమలో వర్ధిల్లారంటండి. ఈనాడు ప్రేమ కలిగిన సంఘం అంటే ఇది. ఏ సంఘం? ప్రేమ ఉందంటే ఈ సంఘంలో. రెండోది ఏముందంటే చెప్పండి? మూడోది ఏంటంటే చెప్పండి? విశ్వాసం కలిగిన సంఘం. కష్టాలు వచ్చిన, బాధలు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన ఏ సమయంలోని విశ్వాసం కలిగిన సంఘం. మన విశ్వాసం ఎలా ఉంటుందో చెప్పండి? అన్నీ బాగుంటే ఎంత విశ్వాసము. ఏదన్నా అనారోగ్యం వచ్చినా, నిందలు వచ్చిన, బాధలు వచ్చిన, కష్టాలు వచ్చినా మన విశ్వాసం ఏమైపోతుంది చెప్పండి? ఏమైపోద్ది చెప్పండి? అసలు దేవుడు ఉన్నాడంటావా అన్నంత విశ్వాసం మనకు ఉంటుంది. అంటే ఎంత అవిశ్వాసం అయిపోతారు చాలామంది అండి. దేవుడు ఉన్నారంటారంటే దేవుడు ఉంటే ఏంటండి ఈ బాధలు ఏంటండి అంటారు. మన విశ్వాసం ఎప్పటికీ ఒకే విధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నాలుగోది ఏంటని చెప్పండి? పరిసరి చేసే సంఘం అంటే ఈ సంఘం ఏంటని చెప్పండి? పరిసర్య. ఈ రోజున పరిసరి చేయాలి సంఘము. సంఘమా ఏం చేయాలి చెప్పండి? పరిసర్య. ఈ రోజున సంఘాల్లో ఎవరు ఎక్కువ ఉన్నారు చెప్పండి? పరిసరి చేసే వాళ్ళు ఉన్నారా? అబ్బే, సింగర్లు ఎక్కువైపోయారు ఇప్పుడు సంఘాల్లో. ఎవరో పాటలు పాడే సింగర్లు ఎక్కువైపోయారు. కానీ చర్చి తుడిసి చెప్పండి, చర్చి కడిగి, బాత్రూమ్లు కడిగి, అర్థమైందండి, చర్చి బయట అంతా నీట్గా క్లీన్ చేసి ఇటువంటి పరిసరి చేసే వాళ్ళ సంఘంలో చాలా బహు తక్కువ ఉన్నారు. నేను ఈరోజు నీ స్థితికి రాగలిగానంటే నా స్థితి ఒకప్పుడు మందిర్లో పరిసరి చేసిన వ్యక్తి నేను. పరిసరి చాలా గొప్పది. ఏం చెప్పండి? పరిసరి గొప్పది. అర్థమైందండి? నేను పరిసరి చేసి చర్చ్ అంతా క్లీన్ చేసి బాత్రూమ్ నీట్గా కడిగి, అర్థమైందండి, తర్వాత
అన్నీ సదిరి సౌండ్ సిస్టమ్ ఏంటి అన్నీ కూడా ఎక్కడ పెట్టాలి అన్నీ పెట్టి నేను మా అన్నయ్య అన్నీ నీట్గా రెడీ చేసి చర్చ్ అంతా నీట్గా చేసి ఇంటికి వెళ్ళి ఇలా చూడండి ఆ బకెట్ నీళ్ళు డొక్కులు చేసుకుంటే ఒకసారి ఇబ్బంది అవుతుందని బకెట్ నీళ్ళు వేసేసుకుని వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. హడావిడి ఎందుకని అర్థమైందండి. నువ్వు పరిసరి చేసావని ఆలోచన కొత్తే కుదరదబ్బాయిని ఓడైనా ఫాస్ట్గా అందరితో పాటుగా అలా వెళ్ళాలి. దేవుడు అది చూశాడు. ఇంత చిన్న పరిసరలో ఇలా ఉన్నాడు, నిజంగా వీడికి నా పరిసరి అప్పగింత ఇంకెంత బాగా చేస్తాడని ఆయన విలువైన సంఘానికి ఒక కాపరిగా చేశాడండి. ఎస్, పరిసరి అనేది చాలా గొప్పది. ఈ రోజున పరిసరి చేసే వాళ్ళు రానుండి దినాలు ఒక గొప్ప ఉన్నతమైన వ్యక్తులుగా చేయబడతారండి. పరిసరి చేసిన సమూయేలు ఏమయ్యాడు చెప్పండి? ఆ రోజుల్లో రాజును అభిషేకించే నాయకుడయ్యాడు. బా, ఎంత గొప్ప నాయకుడయ్యాడు. పరిసరి చేసిన వాళ్ళకి ఎన్ని గొప్ప లాభాలు ఉన్నాయో. ఓకే, ముందుకు వెళ్దాం. ఇంకేంటంటే చెప్పండి, సహనము కలిగిన వారంటే వీళ్ళు. దావీదు అంటాడు, ఏమంటాడండి? కీర్తనలు 40 అధ్యాయులు చూస్తే కనుక ఏమంటాడు చెప్పండి? సహనంతోనే కనిపెట్టుకుని ఉన్నాను అంటాడండి. దేనితో కనిపెట్టుకున్నట? దేవుని కొరకు ఎటువంటి సహనంతో కనిపెట్టుకున్నాడు అంటే తెలుసండి. అంటే గాఢాంధకారంలో ఉన్న వ్యక్తి అండి, జిగటి గల ఊపిలో ఉన్న వ్యక్తి, భయంకరమైన ఊపిలోకి వెళ్ళిపోయాడు చాలాసార్లు. తన కుటుంబాలు బట్టి, తన సహోదరుని బట్టి. ఇలా చూడండి ఒకసారి, ఇలా చూడండి, భార్యనిచ్చిన తండ్రి ద్వారా కూడా ఎన్ని జిగటి కలిగిన ఊపిలోకి వెళ్ళిపోయాడు, అంధకారమైన స్థలాల్లోకి వెళ్ళిపోయాడు. అర్థమైందండి? అటువంటి స్థలంలో, అటువంటి స్థితిలో ఉన్నట్టు దావీదు పలుకుతున్నాడు, నేను సహనంతో కనిపెట్టుకుంటుని. ఏం కనిపెట్టుకున్నాడమ్మా? కనిపెట్టుకోవాలి చాలాసార్లు. మనం ఏం చేస్తాం చెప్పండి? దేవుని సన్నిధికి రాగానే 1 సంవత్సరంలో 2 సంవత్సరాల్లో చెప్పండి, అమ్మా పైనుంచి ఏమి రాలిపోవాలి చెప్పండి? ఆశీర్వాదాలన్నీ రాలిపోవాలి. ఏమండి, ఏం పని అవుతలేదండి, ఎప్పటి నుంచో వస్తున్నానండి, ఎలాగ ఉన్నానండి అంటే సహనం కోల్పోకూడదు. దేవుడిచ్చిన ఇవ్వకపోయినా ఎప్పటికీ దేవుణ్ణి ఆనందించగలిగే సహనం కావాలన్న సంఘానికి. 5 విషయాల్లో కూడా బాగుందంటండి. ఇప్పుడు చూద్దామండి ఒకసారి చూస్తే కనుక. అమ్మో, అయినను ఇక్కడ స్టార్ట్ చేశాడు. ఏమన్నాడు చెప్పండి? అయినను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉంది. ఏంట తప్పు? ఏమనగా, తాను ప్రవర్తనని చెప్పుకొనుచు యెజెబెలును ఏం చేసావు నువ్వు? ఉండనిచ్చితివి. అమ్మ బాబోయ్, ఎవరు వచ్చారు ఇందులోకి అంటే నీ సంఘంలోకి? యెజెబెలు వచ్చిందా? యెజెబెలు వచ్చిందా? యెజెబెలు రావటానికి ఆవిడ ఎక్కడ వస్తుంది? చచ్చిపోయింది. ఎక్కడ చచ్చిపోయింది ఇవిడి చెప్పండి అమ్మా? ఏలియా కాలంలో ఉన్న యెజెబెలు, కొన్ని వేల సంవత్సరాల కింద చరిత్ర. ఆమె మళ్ళీ తిరిగి వచ్చిందా? కాదు. ఆమెలాంటి స్వభావాలు వచ్చినాయంట సంఘంలోకి. ఆమెలాంటి వ్యక్తులుగా వచ్చారంట సంఘంలోకి. ఎంత ప్రమాదము సంఘంలోకి వచ్చిందండి. అయ్యి బాబోయ్, అంటే వీళ్ళు ఎవరండి? యెజెబెలు ఉండనిచ్చితివి. అది ఇంకా తన దాసులకి ఏం చేస్తుందంటే, ఏం బోధిస్తుందని చెప్పండి? విగ్రహారాధన చేయుటకును, ఇంకేంటంటది చదవండి అమ్మా, తినుటకును అది నా దాసులకి బోధించుచున్నది. ఇప్పుడు చాలా దుఃఖులప్పుడు ఏం ప్రసంగాలు మొన్నటిదాకా వచ్చింది చెప్పండి అమ్మా? విగ్రహారం దగ్గర తిన్నా ఏమీ పర్లేదు అన్న ప్రసంగాలు వచ్చింది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడండి? స్వయంగా దేవుని కుమారుడే చెప్తున్నాడు, ఇటువంటి బోధలు కూడా మీకు వస్తాయి. అది ఎవరంట? యెజెబెలు బోధ అంట. అది ఏ బోధ? యెజెబెలు బోధ. అమ్మో, ఎందుకు ఇటువంటి వారు వచ్చారంటే, ఆ రోజుల్లో జరిగిన సంఘటన ఏంటంటే, ఇలా చూడొచ్చారమ్మా, ఆ పట్టణంలో చాలా భయంకరమైన పరిస్థితులు కలిగిన పట్టణం అది. భయంకరమైన విగ్రహారాధన కలిగిన పట్టణం, మనుషుల్ని చక్రవర్తిని దేవుళ్ళ కింద ఆరాధించవలసిన పట్టణం అది. అటువంటి పట్టణంలో ఎక్కువగా అంట ఏది వ్యాపారం ఎక్కువ ఉందంటే, వస్త్రాలు అమ్మే వ్యాపారం అక్కడ ఎక్కువ అంట.
ఏ వ్యాపారం అమ్మా? వస్త్రాలు అమ్మే వ్యాపారం, అంటే బట్టలు అమ్మే వ్యాపారం. ఇప్పుడు మనకి బట్టల షాపులు ఎక్కడున్నాయి చెప్పండి? ఏ ప్రాంతంలో ఉన్నాయి? బొంబాయిలో బాగా ఎక్కువ అంట. తర్వాత మన ప్రాంతంలో రాజమండ్రిలో తాటి తోట ఇదంటారు కదా, అంటారా? అక్కడికి వెళ్తే అన్నీ ఏముంటాయి చెప్పండి? మొత్తం బట్టల షాపులే. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తుంటే కనుక ఈ 4వ సంఘంలో తూతేరులో ఉన్న పట్టణం అంటండి వస్త్రాలకి నిలయము. అంతేకాదండి, అక్కడ ఏంటంటే తెలుసండి, వస్త్రాలు తయారు చేసే, అర్థమైందండి, ఓదా రంగు పొడి అమ్మే తయారు చేసి అక్కడే అమ్మేవారు అంటండి. ఒక ఆమె కూడా మీకు గుర్తు వచ్చేద్ది ఇప్పుడు. ఓదా రంగు పొడి అమ్మే అని ఏం గుర్తు వద్దా చెప్పండి? లోదియా. ఎక్కడ కనపడుతుంది ఇవిడి? అపోస్తుల గారి 16-14 కనపడుద్ది ఇవిడి. ఈమె దైవభక్తి కలిగిందే కానీ యేసును గూర్చి సరిగా తెలుసుకోలేదు. అపోస్తుడైన పౌలు గారు బోధించిన బోధ వలన ఈమె హృదయం తెరబడ్డది, ఈమెకి రక్షణ కలిగింది. అంతేకాదు, ఇంటికి వెళ్ళి పౌలుని తీసుకెళ్ళి తన ఇంటి వారికి కూడా రక్షణ బోధ చేయించిందంటండి. దేవునికి స్తోత్రం. చాలామంది పండితులు ఏమంటారంటే, బైబిల్ పండితులు కొందరు, బహుశా ఈ లుదియా ద్వారానే తూతైర పట్టణానికి సువార్త ఇల్లు ఉండొచ్చు, లేదంటే అక్కడ సంఘం కట్టబడవచ్చు అని కొందరు అభిప్రాయాలు. కానీ పూర్తిగా అది మనకి బైబిల్లో ఉన్నది లేదు. ఏది ఏమైనా ఆ ప్రాంతంలో వ్యాపారం కలిగిన పట్టణంలో కొన్ని సంఘాలు ఉన్నాయండి. ఏ సంఘాలంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకు కూడా కొన్ని సంఘాలు ఉన్నాయండి. అంటే అర్థం ఏంటంటే యూనియన్లు ఉన్నాయండి. ఏంటండి? యూనియన్. నెలకు ఒక్కసారి ఏం చేస్తారండి వాళ్ళు? అమ్మా మనకు ఉన్నాయి కదా తాపిమిత్రులకి, చెప్పండి, కిరాణా షాపు చేసుకునే వాళ్ళకి, మనకు కూడా ఇప్పుడు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కూడా బట్టల వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఒక యూనియన్ అంటే ఒక సంఘము. ఇవన్నీ కూడా ఒక్కసారి నెలకొక్కసారి ఒక దేవత దగ్గరికి వెళ్ళి బలులు అర్పించి అందరు కూడా సమిష్టముగా భోంచెయ్యాలనే అభిప్రాయము ఆ ప్రాంతంలో ఉందంట. అంతేగా అక్కడ ఏం బోధ వచ్చింది చెప్పండి? అందరితో కలిసి పర్లేదు తినొచ్చులే. నీకు కూడా ఒకసారి ఇటువంటి బోధలు వస్తూ ఉంటాయి. ఏం చెప్పండి? ఎవరో బంధువులు ఉంటారు, అర్థమైందండి, ఎవరు ఏదో మొక్కుకుంటారు, పర్లేదు నువ్వు రావు, నువ్వు కనీసం తినొద్దులే, అక్కడ దాకా రా అంటారు. అక్కడ దాకా వెళ్ళి నాకు ఊరుకుంటారా చెప్పండి? అందుకే ఇక్కడ ఎంత స్పష్టంగా రాయబడింది, వారి చేత బోధించబడ్డారంటే దాసులు కూడా అలా బోధించేవారిగా చేసేసిందంట. ఎవరో? యెజబెల్ లాంటి స్వభావం కలిగింది. నా ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడండి. ఏదైనా దేవుడు సహిస్తాడు, కానీ అమ్మ చూడండి, దేవునికి ఇష్టం లేని అయిష్టమైన పని ఏంటి చెప్పండి? అందరూ కూడా విగ్రహారాధన దగ్గర ఫలించిన వాటిని తినకూడదు, ముట్టుకోకూడదు. ఇది దేవుడు చెప్పుతున్న మాట. అయితే ఇక్కడ ఏమి జరిగిందంటే ఆమె ద్వారా బోధించబడ్డారంట. ఆమె అందరు కూడా ఇటువంటి బోధ చేసిందంట. ఈమె ఎక్కడ కనబడుద్దంటే, అర్థమైందండి, రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 16 అధ్యాయంలో కనబడుద్ది. నా ఇంకా చూడండి, ఇప్పుడు చూస్తే మనకి రిఫరెన్స్ టైం సరిపోతే నేను చెప్తున్నాను. ఇశ్రాయేలు రాజు అని ఒక అహాబు ఉన్నాడు. అహాబు గారికి పెళ్లి చేసుకునే వయసు వచ్చిందంట. అయ్యగారికి ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్న అమ్మాయిని నచ్చలేదేమి ఈ గారికి. ఎక్కడికి వెళ్ళి చేసుకున్నాడు చెప్పండి? అన్యురాల్ని వివాహం చేసుకున్నాడు అండి. ఎవరిని అమ్మ? ఎవరిని చేసుకున్నాడు? అన్యురాలు. మహాతల్లి ఎవరవి? బయలుదేవతలను ఆరాధన చేసుకునే ఆరాధకురాలు. అనుకుని ఉంటాడు పాపం పెళ్లి చేసుకునే ముందు, అదే టోటల్గా ఆమెనే నేను మార్చేద్దాం అనుకుంటాను అనుకుని పెళ్లి చేసుకున్నాడు. మరి ఏంటో తెలియదు, కానీ ఆమెని మార్చేసింది. ఆమె వచ్చి ఎవరిని మార్చేసింది చెప్పండి? అహాబునే మార్చేసింది. అహాబుని ఎంత మార్చేసిందో తెలుసండి. అయ్ ఆగు, ఇప్పుడు కూడా ఉన్నారు యెజబెల్ స్త్రీలు చాలామంది ఇళ్లల్లో. అమ్మ ఉన్నారా లేదా? భర్తను ఏం చేస్తారు చెప్పండి? అయ్ ఆగు, కొన్నిసార్లు ఉంటామండి విచిత్రంగా ఉంటుందని. ఎరా ఏంటే లేట్ అయింది? ఎవరిని? ఆయన గారు లేదులే, ఇక అలవాటు అయిపోయింది ఇడికి కూడా. మొన్న పాస్టర్ గారు చెప్తున్నారు, ఇటు పక్కన అద్దుకుంటారంట.
వాళ్ళ ఆవిడ మాట్లాడుతుంటే ఏమని మాట్లాడుతాయా, ఏంటి ఎక్కడున్నావు, ఎరా టైం అవ్వలేదు నీకంటే అది చెప్తాడట, వచ్చేస్తున్నాను అంటాడు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు యెజబెల్ స్త్రీలు. అయ్యి బాబు ఎంత దారుణం. భర్తని ఏంటి చెప్పండి అమ్మా, భర్త మీద పెత్తన చేసే స్త్రీలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ యెజబెలు స్వభావం వారిలోకి వచ్చిందని లెక్క. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ భర్త తెంగరోడవి తెలివితేటలు లేకపోతే ఇలా చూడండి, తెచ్చిన డబ్బులు సరిగ్గా ఖర్చు పెట్టి సరిగ్గా ఒబ్బడిగా వాడే విధానం అతని దగ్గర లేకపోతే నువ్వు పెత్తన చేయి, తప్పేమి లేదు. అసలు అంత తెలివితేటలు కలిగినోడైనా నీ భర్త, అంత కష్టపడేవాడు నీ భర్త, అసలు సంపాదన అతందా? పెత్తనం అంతా బోడి పెత్తనం నీదా? ఇది ఎంత దారుణం ఇది. యెజబెల్ స్త్రీలు లేరా ఈ రోజుని? చాలామంది ఉన్నారు, చాలా దుఃఖున్నారు. మార్చుకో. శారా ఏమంటాను చెప్పండి, నా యజమానుడా, అంత వావరుద్దులే నీకు, అంతలా కేకెత్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఈయన గారు చెట్టు ఎక్కుతాడు. ఈయన అబ్రహం కాదు కదా మరి. అబ్రహం అనుకో, ఈయన ఈ శారాలాగా పిలిచినా పర్లేదు, స్తోత్రం చెప్పండి. కానీ అసలు పిలిచిన పిలుపులో కూడా ఏముండాలి, పక్కన వాళ్ళు ఇంటి ఎలా ఉండాలి చెప్పండి. వీళ్ళు దైవ సన్నిధికి వెళ్తున్నారంటే దైవ భక్తి వీళ్ళలో ఉంది. కాస్తన్న దేవుడికి మహిమ కలిగి ప్రవర్తన మనలో ఉండాలి లేదా? అమ్మా మొత్తం మా మీదే కళ్ళు ఎర్రచేసి చెప్తున్నాడు ఏంటి అన్నట్టు చూస్తున్నారు నాకు. యెజబెలు స్త్రీలు ఆమె వచ్చి ఏం చేసినారు చెప్పండి, ఆహాబు ఇశ్రాయేలుకి రాజు అన్న అతను నేను ఇశ్రాయేలుకి రాజు అనేది మర్చిపోయేలాగా చేసేసిందంట. ఎంత దారుణం అండి ఇది, ఎంత భయంకరమైన విషయం అండి. ఆలోచించండి ఒకసారి అండి. ఈమెలో ఉన్న కొన్ని విషయాలు ఈ రోజు కూడా మన సంఘంలో కూడా ఉన్నాయి, లేకపోలేదు, అన్ని సంఘాల్లో ఉన్న ఈమె విషయాలు చూస్తే కనుక ఒకసారి మీకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం చూస్తే మనకు అర్థమవుతుందండి. అక్కడ చదవండి. 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయం 7 నుంచి 19 వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. చదవండి త్వరగా. ఇశ్రాయేల్లో నీవు ఇప్పుడు నాబోతు ద్రాక్ష తోటని నీకు ఇప్పించదునని ఏమంటుంది అక్కడ? నేనే అంటుందా లేదా? అక్కడ ఏమంటుందా? ఆ వచ్చిన చెప్పమ్మా, ఏంటమ్మది? నేను ఇది అలాగా నేను, అమ్మ బాబు ఇది చాలా డేంజర్. ఇది ఏమంటుందండి, ఇక మూతు పుడుచుకుని పడుకుంటాక నువ్వు ఎవరో ఇశ్రాయేలు రాజు, అసలు నువ్వు నాబోతు అన్నవాడు ఎవడు, అసలు ఏపాటోడు నీ ముందు? వాడిదున్న ద్రాక్ష తోట నీ వశపరుచుకోవటానికి నీ వల్ల అవుతా లేదా? నేనున్నాను కదా నీకెందుకు? ఎంత దుర్మార్గమైన ఆలోచనలు ఎత్తుందండి భర్తకి. అమ్మ ఇలా చూడండి, ఆయన ఏమంటున్నాడు, అయ్యో నా పితరుల కాంచి వచ్చింది అయ్యా, నా పితరులు సంపాదించిన ద్రాక్ష తోట అయ్యా, ఇది నేను ఓనయ్యా అంటే వచ్చి ఏం చేశాడు చెప్పండి, మూతు ముడుచుకుని పడుకున్నాడు అంటండి. వచ్చి అంటుందంటే ఏమంటున్నారు చెప్పండి అమ్మ, ఏమంటున్నారు చెప్పండి? నీకెందుకు, లేక భోంచేయి, సంతోషంగా ఉండా, ఆడు ద్రాక్ష తోట నేను ఇప్పిస్తాను నీకు అని దొంగ సంతకాలు పెట్టించేసి అతను తాకిదులు రాంచేసి తన భర్తకి ఇస్తే భర్త ఎంత సంతోషం అయిపోతుంది అడిగి. ఎంత దుర్మార్గురాలు అనుకోవాలా లేదా? ఈ రోజుకు ఉన్నారు చాలామంది అండి. అమ్మా ఉన్నారా లేదా? ఉన్నారు లేదా? అత్తగారు మాంగారికి ఆస్తులు ఉంటే అర్థమైందండి, నిలువు దోపిడీ చేసేసే కోడలు చాలామంది ఉన్నారు. అర్థమైందండి, చెయ్యి ఉనుకుతా ఏదో సంతకం పెట్టేస్తారు. మళ్ళీ బయటికి చెప్పండి, వెళ్ళండి చూసుకొని పని చూసుకోండి. వస్తున్నాయి చాలామంది చూస్తున్నారు కదా. నడు రోడ్డు మీద వదిలేసిన వాళ్ళు ఎంతోమంది కోడళ్ళు లేరా? ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. వీళ్ళు కూడా తక్కువ ఏం కాదులే, ఏదో కాస్త మొత్తం మీద వీళ్ళు కూడా దాచుకుంటున్నారు, దాచుకునే పరిస్థితులు కలగజేశారు. హల్లెలూయా. ఈమెలో ఉన్న భయంకరమైన దుర్మార్గం ఏంటి తెలుసండి? ఇలా చూడండి ఒకసారి. ఒక పేదవాడైనంటి ఏంటంటే ఏం పేరు అది? నాబోతుది ద్రాక్ష తోటనే ఏం చేసుకుని చెప్పండి, సొంతం చేసుకుందండి.
దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఏం చేశాడని చూస్తే కనుక అక్కడ రాయబడిన మాట చూడండి ఒకసారి. 2 రాజుల గ్రంథం 9వ అధ్యాయము. కొంచెం ముందుకు వెళ్దాం, ఎందుకంటే ఈ చరిత్ర అంతా చెప్తే మీకు మొత్తం అర్థమవుతుందని చెప్పాలని ఆశపడుతున్నాను. 2 రాజుల గ్రంథము 9వ అధ్యాయము 30 వచనం చదవండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. ఏగు అంత అవసరమా చచ్చిపోయేదానికి? అమ్మా ఇలా చూడు, కొంతసేపులో చచ్చిపోతుంది అది. చచ్చిపోయేదానికి ఏం రాసుకుంటా చెప్పండి? మొఖానికి రంగులు రాసుకుంటుందంట. ఎగు అని ఇశ్రాయేలు రాజు వస్తున్నాడు అంటే ఆల్రెడీ ఒక్కడిని ఏం చేసింది చెప్పండి? ఒకటి జీవితాన్ని సర్వనాశనం చేసేది, ఇంకొకరిని కూడా సర్వనాశనం చేసేద్దామని రంగులు రాసుకుంటుందంట. అమ్మా అంటే ఆ రోజుల్లో రంగు రాసుకుందని ఉంది, కానీ ఈ రోజుల్లో ఏం చెప్పండి? బ్యూటీ పార్లర్ ఏం చెప్పండి? నల్లగా ఉన్న వాళ్ళు కూడా ఏమైపోతున్నారు చెప్పండి? ఎక్కడ వచ్చేద్దండి? దేవుడిచ్చింది తప్ప ఇంకోటి వచ్చేయాలంటే వచ్చేద్దా? హల్లెలూయా. చెప్పండి, ఈమె ఏమిటంటే చెప్పండి? చచ్చిపోయే ముందు ఏం చేయాలనుకుంటే చెప్పండి? రంగులు రాసుకుంటుందంట అండి. చదవమ్మా. అమ్మో, ఏం ధరించుకుంటుందంటండి అన్నీనా? కిటికీలో నుండి తల ఎత్తి కిటికీ తట్టు చూసి, ఎవరు పరిచారికులు? ఆమె ఎలా చూడండి, యెజబేలుకి పరిచారికులుగా ఉన్న వాళ్ళు యెజబేలు పక్కన ఉన్నారంట. వాళ్ళతో అంటున్నాడంట ఏమని చెప్పండి ఒకసారి, చదవండి. ఏంటి రాణిగారు అని అంటలేదు, ఇదిగో దీన్ని కిందకి పడదోయండి చెప్పగా దానిని కిందకి పడద్రోయగా ఏంటంట? ఎగు అనే వ్యక్తి అంట ఏం చేశాడంట? ఆమెను గుర్రాలతో తొక్కించాడంటండి. ఎంత భయంకరమైన సావు అండి. ఇంకా చదవండి అమ్మా. ఆ శాపగ్రస్తురాలు మీరు వెళ్ళి దాన్ని కనుగొని పాతి పెట్టడని ఆజ్ఞవగా దానిని పాతి పెట్టబోయి, అయితే దాని కపాలం అంటే అర్థమంటే దాని తల, పాదములను, అరచేతులను తప్ప అరే మొండం ఎక్కడ పోయిందంటారా? అర్థమైందా? చాలా జాగ్రత్త అండి. అంటే ఈ మొండమంటండి కుక్కలు పీకేసినట్టు పట్టుకినట్టండి. అమ్మా ఓ మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా బయలుదేవత వైపుకి ఇలా చూడండి ఒకసారి, ఈ గ్రహారాధన వైపుకి త్రిప్పిన ఆ యెజబేలు స్త్రీకి వచ్చిన సావు కుక్క సావు. ఏ సావు అది? సావు. జాగ్రత్త. దేవుని ప్రజలు దేవుని వైపు త్రిప్పాలి తప్ప ఆమె చూడండి మనుషుల వైపు త్రిప్పే పని చేయకూడదు. అది నీ ద్వారా జరిగిందా? యెజబేలు సావే అని ఇక్కడ రాయబడి ఉంది, నేను అంటలేదు. ఎంత భయంకరంగా చచ్చిపోయింది ఆమె. స్వభావం కలిగిన వారిని కూడా ఇప్పుడు ఏం చేస్తానన్నాడు దేవుడు? అటువంటి స్వభావం కలిగిన వారిని 20 వచనంలోకి వెళ్తే కనుక నేను వారిని మంచం పట్టిస్తాను, వారు సావు చాలా భయంకరంగా ఉంటుందని సంఘంలో చెప్తున్నాడు. చదవండి. ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచారం చేసిన వారిని మారు మనసు పొందితేనే కానీ లేదంటే వారిని బహుశ్రమల పాలు చేద్దాం. మళ్ళీ చూడండి, ఈ రోజున చాలామంది కూడా దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత అండి మనసు మారతలేదండి. ఏం మారతలేదమ్మా? మనసు మారాలి, చూపు మారాలి అమ్మా, స్వభావం మారాలి. కొందరు ఎందుకు వస్తున్నారు దేవుడి సన్నిధికి అంటే చాలా ప్రాంతాల్లో, మన ప్రాంతం కాదులేండి, చాలా దుక్కులు ఉంటారండి. ఏమంటారు చెప్పండి? అమ్మాయిల కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది కుర్రోళ్ళు. ఈ పిల్లలేమో అబ్బాయిల కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు. ఈ పాస్టర్ గారు ఏం బోధింతాడు చెప్పండి?
ఈ పిల్ల ఎవడో కుర్రోడు కోసం వచ్చిందని ఈ పిల్ల ఈ పాస్ గారు తెలుసా? ఈ అబ్బాయి అమ్మాయి కోసం వచ్చాడని పాస్ గారు తెలుసా? ఎంత మోసకరమైన సంఘాల్లో ప్రజలు ఉన్నారు ఈ రోజున. చాలామంది ఇటువంటి ఇటువంటి తరం కలిగిన వారు ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుణ్ణి ఆరాధించే స్థలంలో అక్కర సంబంధాలు పెట్టుకుంటానికి వెళ్ళకూడదు. మొన్న ఒక దుఃఖం రీసెంట్గా జరిగింది, మీకు తెలుసో తెలియదు. ఆ మంటండి దేవుని మందిరానికి వెళ్ళంట, తర్వాత ఎక్కడికి వెళ్ళిందంట అర్థమైందండి, అక్కర సంబంధంలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళిందంట. పాపము ఏం చేద్దా చెప్పండి? పాపం ఏం చేద్దా చెప్పండి? మనిషిని చంపేదాకా ఊరుకోదు అది. అదొక తాసుపాములో పరిగెడుతుందండి. ఏమైంది చెప్పండి? ఆడు చంపేసాడు, ఆడు చచ్చిపోయాడు. పాపం ఏమైంది చెప్పండి? వాళ్ళిద్దరిని కూడా చంపేసింది. అవునా కాదా? ఎస్. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు చక్కగా భార్య ఇచ్చినప్పుడు భార్యతో ఉండకుండా మరొక సంబంధం ఏంటి? నీకు చక్కని భర్తనిచ్చాడు దేవుడు. ఆ భర్తతో నీ జీవితాన్ని హాయిగా కొనసాగించవలసి పోయి ఇటువంటి సంబంధాలు కలిగిన వారిని మంచాన్ని పట్టిస్తాను నేను, వారి సాగు నేను చూస్తాను అన్నాడు దేవుడు. అయ్యి బాబు, ఎంత దారుణమా, ఎంత దారుణమా. నేను 2010లో ఒక సంఘటన జరిగింది. మాగోళ్ళు ఒక సహోదరుడు ఒకరింటికి నన్ను ప్రార్థన చేయటం తీసుకెళ్ళాడు. మేము ప్రార్థన చేస్తాకి వెళ్ళినప్పుడు బయట పడుకోబెట్టారు ఆవిడని. ఇదేంటి బయట పడుకోబెట్టారు అనుకున్నాం. ఇంతగా మాకు చెప్పలేదు ఆవిడకి ఎయిడ్స్ వ్యాధని. తీసుకెళ్ళాడు ప్రార్థన చేద్దామని. మేము దగ్గరికి వెళ్ళేటప్పటికి నేనే కచ్చిపి తీసుకుని ఇలా మొఖాన్ని పెట్టుకున్నాను, ఎందుకంటే అంత వాసన వస్తుందండి ఆవిడ దగ్గర. నేను అన్నాను, అమ్మ ఏమైందంటే, ఏం మాట్లాడొద్దులేండి, ప్రార్థన చేసి వెళ్ళిపోండి అంటున్నారు వాళ్ళు. వాళ్ళ అబ్బాయి వచ్చి వద్దులేండి ప్రార్థన చేయండి అంటున్నాడు. ఆమె ఏదో మాట్లాడబోతే నాలుక ఇలా తీస్తే నాలుకంతా కుళ్ళిపోయి ఉందండి. అబ్బాబ్బాబ్బా, చాలా బాధ వేసింది ఆమెను చూసి. వాళ్ళ అబ్బాయి అన్నాడు, మేము చేయలేకపోతున్నామండి, ఏదో ప్రార్థన చేయండి. ఆమె వదిలిపోతే నేను విశ్వాసంతో తొలి దినాల్లో చాలా పోరాటంగా ఉండేవాళ్ళు. నేను దేవుడితో ప్రార్థన చేశాం. మరొక దైవజనుడు కూడా వచ్చాడు, ప్రార్థన చేశాం. ప్రార్థన చేయగా దేవుడు ఆమెను దర్శించాడు. ఒక వెలుగుని చూసింది, మహిమను చూసింది. ఆ వెలుగు ఆమెను తాకింది, ఆమె బాగుపడ్డదండి. ఎయిడ్స్ వ్యాధి ఆమెలో నుండి తొలగిపోయింది. మేము ప్రార్థన చేసాము. తర్వాత రోజుని ఆ అక్క తమ్ముడు చెప్పాడన్నమాట, మా అక్కండి చక్కగా భోంచేస్తుందండి, బాగుందండి, తగ్గిందండి, టెస్టులు చేయించారంట, లేదంటుందంటే నేను చాలా సంతోషమైంది, నాకు దేవునికి స్తోత్రం అని. నేను తర్వాత కొన్ని రోజుల తర్వాత నా భార్యని నేను వీళ్ళు దర్శించి వాక్యం ద్వారా చెప్పమ్మా, మరి ఇంతవరకు చేసిన తప్పులను ఒప్పుకో, ఇక్కడి నుంచి నమ్మకంగా బ్రతకని చెప్పాము. తర్వాత దేవుని సన్నిధికి రమ్మని చెప్పాము. ఆరోగ్యం బాగుంది, మళ్ళీ బలం వచ్చింది, మళ్ళీ మొదలెట్టిందండి పాపం. కొన్ని రోజులకి ఆమె చనిపోయిందంట, మాకు తెలియదు. చనిపోయిన కొన్ని రోజులు చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళు. అయ్యా, ప్రార్థనకి వచ్చి మీరు ప్రార్థన చేశాక బాగుంది, ప్రార్థనకి కూడా వెళ్ళేది, కానీ మళ్ళీ ఆ సంబంధాల వైపుకి వెళ్ళిపోయింది. లోక సంబంధాల్లోకి వెళ్ళి ఎబిసారుకురాలు అయిపోయి సరిపోయిందండి అన్నారు. అవును, ఇప్పుడు కాదండి, ఇది జరిగిందండి 2010లో. ఆ రోజుల్లో ఎయిడ్స్ వ్యాధి ఎక్కువ, ఆ రోజులు, ఆ సంవత్సరం. ఇప్పుడంటే దానికి మెడిసిన్ వచ్చిందండి. నాకు ఒక కుటుంబం తెలుసండి, మా పెద్దన్ని ద్వారానే. ఆ కుటుంబం భర్తకి, భార్యకి, పిల్లలకి అందరికి వచ్చేసిందండి ఎయిడ్స్ వ్యాధి అండి. అసలు ఆ ఇంట్లోకి వెళ్తే ఆ ఇల్లు అంతా ఎంత దుఃఖంతో అంటే, ఎంత మరణం స్థితిలో అంటే అంత స్థితి. రోజు పిల్లలు బట్టి నేడుతాం, పిల్లలేమో తల్లిని బట్టి నేడుతాం. వాళ్ళకి అర్థమయ్యేదంటే ఏంటి చెప్పండి? మనం ఒక రోజు చచ్చిపోతున్నాం. రోజు అలా అనుకుంటూనే బ్రతికారండి వాళ్ళు. కొన్ని రోజులకి ఆ కుటుంబం అంతా చచ్చిపోయారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, అవును, దేవుడు ఆ సమయంలో అనుమతి ఇచ్చాడు. అది ఆ రోగానికి మందు లేదు చాలా కాలం అండి, చాలా భయంకరమైన స్థితి. మంచాల మీద క్షీణించిపోయి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఇది ఇతర దేశంలో కూడా ఎక్కువగా వ్యాపించిందంటండి ఇది. చూడండి, ఇక్కడ కూడా అంటున్నాడు దేవుడు, దాన్ని మంచం పట్టించి దాని పిల్లలను కూడా నేను ఏం చేస్తాను, నిశ్చయముగా చంపేదాను. ఎందుకంటే మారు మనసు పొందితేనే సరి, లేదంటే నేను నిశ్చయముగా. సంగమా, దేవుని సన్నిధిలోకి వచ్చిన నీవు పరిశుద్ధతను కోల్పోవద్దు, పవిత్రత కోల్పోవద్దు, దేవుని కొరకు నీతిగా బ్రతికే విషయంలో కోల్పోవద్దు. పిల్లలారా, ఏం కోల్పోకూడదు? పరిశుద్ధత కోల్పోకూడదు. అర్థమవుతుందా? 10th క్లాసులోకి వెళ్ళిన పిల్లలారా, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మీ జీవితంలో. ఇప్పుడు అర్థమవుతుందండి. ఈ రోజు నుంచే మీ జీవితంలో ప్రారంభమవుతుంది. ఏంటి చెప్పండి? వైరాజ్యం. చాలా కష్టకరమైన వయసు ఇది, కానీ మీరు నిలబడితే దేవుని కార్యాలు చూడగలుగుతారు. చప్పట్లు కొట్టండి. ఒక 20 సంవత్సరాలు మానవ జీవితంలో నిజంగా పవిత్రత కలిగి, పరిశుద్ధత కలిగి, వారు జీవితంలో 20 సంవత్సరాలు దేవుడి కొరకు బ్రతికి కష్టపడి చదువుకుంటే కనుక 60 సంవత్సరాలు వారి జీవితం అంతా సుఖపడే బ్రతికిస్తాడు దేవుడు. నేను అన్నమాట ఏమైనా అర్థమైంది నీకు? 20 సంవత్సరాలు వచ్చే వరకు కూడా నువ్వు చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా నువ్వు బ్రతకగలిగి, కష్టాలు ఎన్ని కష్టపడి చదువుకుంటే వచ్చే 60 సంవత్సరాల జీవితం కూడా నీకు ఎలా ఉంటుందో చెప్పు. నోట్లోంచి మాట వస్తలేదు ఈ పిల్లలకి. ఎలా ఉంటుందో చెప్పు. నీ లైఫే వేరు. అసలు నీ లైఫ్కి నేను మాట తెలిసా తిరగలేదు ఇంకా. ఆమేన్, స్తోత్రం చెప్పండి. అటువంటి బిడ్డల్లో సుదురుగాక. ఆమేన్. కనుక పిల్లలకు కూడా ఏం చెప్తున్నాడు చూస్తే కనుక రాయబడిన మాట చూడండి ఒకసారి. యోహాను పత్రిక, మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ చదవండి ఒకసారి. అక్కడ రాయబడిన మాట చూడండి. పిల్లలను కూడా దాని పిల్లని చంపేదనని చెప్తున్నాడు. అమ్మ పిల్లలారా, దేనికి ఏ జోలికి పోకూడదంట? అరే పిల్లలు, ఇలాగా ఏ జోలికి పోకూడదు చెప్పాలి. పిల్లలందరూ చెప్పండి, నోటితో పలకండి. దేని జోలికి? విగ్రహారాధన సంబంధమైన జోలికే పోవద్దు. కబద్దార్, దేవుడు చెప్తున్నాడు. దేని జోలికి వెళ్ళకూడదు మీరు? పిల్లలారా, మీరు దేని జోలికి వెళ్ళకూడదు? విగ్రహారాధన సంబంధమైన జోలికి పోవద్దు. మీరు దాని సాయిలకి వెళ్ళొద్దు. అర్థమైందా? లేదులేండి సంబరాలు కాదండి, నేను చేయనులేండి, నలుగురితో వెళ్తానండి అని వెళ్తావా? వెనకాల వస్తాయి. ఏమొస్తాయి చెప్పండి? వెనకాల వస్తాయి. వెనకాల వచ్చి ఏం చేస్తా చెప్పండి? ఇంకో జాతర నడిపింది, ఇంకో పండగ నడిపింది. ఇంకా అలా నడిపించి నేను ఏం చేస్తా తెలుసా? అది ఇంకంతా నేను చెప్పవసరం లేదు, ఇక్కడ ఎవరినుంది. కనుక నీ జీవితంలో విగ్రహారాధన సంబంధమైన జోలికి పోవద్దు. పిల్లలారా, దేవుడు చెప్తున్నాడు. అర్థమైంది? దేని జోలికి పోకూడదురా? ఓకే, కనుక ముందుకు వెళ్దాం. చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాం. కొంచెం ముందుకు చదువుతాము. అంతరంగములను, హృదయములను, అది ఇదిగో ఇందాక మనం ఆరాధనలో పాడని చూసారు. ఏంటంటే ఏం చేస్తాము? ఆయన చూచువాడు, ఆయన సమస్తము చూసేవాడు, మన లోపడున అంతరంగములు ఎరిగినవాడు. ఆమె చూడండి, మన హృదయాన్ని పరిశీలించేవాడు. దేని పరిశీలించేవాడు? దేని పరిశీలించేవాడు? హృదయాన్ని పరిశీలించే. భర్త భార్యను మోసం చేస్తున్నాడేమో, భార్య భర్తను మోసం చేస్తున్నావేమో, పిల్లలు తల్లిదండ్రులు మోసం చేస్తున్నారేమో, కానీ నా దేవుడికి ఏది మరుగైంది లేనే లేదు. ఈ రోజున ఎంతమంది పిల్లలండి చదువు లేని తల్లిదండ్రులు మోసం చేసే పిల్లలు బాగా పెరిగిపోయారండి లోకం మీద. ఎంత పెరిగిపోయారంటే ఆ మెసేజ్లు ఏం పెడుతుందో ఈ తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు. వెళ్ళి ఏం చేస్తాం సెల్లో ఏంటంటే, నేను చాలా ప్రాముఖ్యమైన ప్రాజెక్ట్ అంతా నేను చూస్తున్నాను. ఈ ప్రాజెక్టా? ఎవరితో ఏం చేస్తుంది చెప్పండి? స్టార్టింగ్ చేస్తుంది, మెసేజ్లు పెడుతుంది. వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? పాపం ఏదో నేర్చుకుంటుందేమో నా బిడ్డ, ఇంకా బాగా చదివేస్తుందేమో చెరలో పడి. ఏమి చదివింది ఉండదు. చదివేది లేకపోతే లాస్ట్కి ఏం చదివేది చెప్పండి? అర్థమైందా? ఏం చదివేది చెప్పండి? నువ్వు లేకుండా నేను ఉండలేను,
ఆడంటాడు. ఇది అంటది ఏమంటనే, నువ్వు లేకుండా ఇంకా ఎక్కువైపోయి ఏమంటది, నువ్వు అంటే నేను పడి 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 చచ్చిపోతున్నాను ఇక్కడ అంటే, ఆడేమంటాడు, అక్కడ పడి పడి అక్కడ సత్తం ఎందుకు మీ నాన్న దగ్గర వచ్చేయి. జరుగుతలేదా? జరుగుతున్నప్పుడు ఇప్పుడు జరిగే కాలం అది. గమనించండి, ఈ రోజున చాలామంది మోసం చేసే మోసపోయే పిల్లలతో మోసపోయే కాలం నడుస్తుంది ఈరోజు. అది సంఘంలోనే కాదు, దైవజనుల కానీ ఎవరింట్లో అయినా ఎవరి ద్వారైనా ఈ రోజున జరుగుతున్నాయి. నా ప్రియ సహోదరుడి సహోదరి, దేవుడు అంటున్నాడు, ఇప్పుడైనా మీరు మారు మనసు పొందుటకు అవకాశం ఇస్తున్నాను, సమయం ఇస్తాను అంటున్నాడు. ఏమంటున్నారు చెప్పండి ఒకసారి. చదవమ్మా, ముందుకు చదవండి. సాతాను యొక్క బోధన అంగీకరిస్తున్నారు మీరు. మీ పైన ఏ భారం పెట్టను. అమ్మా, ఏ భారం పెడతానన్నాడు దేవుడు? అమ్మా, మనసు మార్చుకుంటాం భారమా? అమ్మా, సినిమాలు మానేస్తాం భారమా? సీరియల్ మానేస్తాం భారమా? ఎంత దారుణం ఇది. పాస్టర్ గారికి ఏం బోధలు రావంటావా? ఈ మధ్యలో మరీ దారుణం. కానీ సీరియల్ చూడొద్దు, సినిమాలు చూడొద్దు. అంతబాలు ఇదే మాట్లాడుతున్నాడంటే బాబా, బాబు అసలే సినిమాలు చూడకుండా ఏమి చూడకుండా ఎలా బతుకుతాం మనం ఇంటికాడ? అసలు చెప్పు. మనసును మార్చుకోమంటే భారమా? హృదయాన్ని మార్చుకోమంటే భారమా? ఈ రోజున చాలామంది దేవుడి సన్నిధికి వచ్చిన వాళ్ళకి పవిత్రంగా బ్రతుకుటకు భారం అయిపోయింది, పరిశుద్ధంగా బ్రతుకుటకు భారం అయిపోయింది. ఈ రోజున దేవుడు ఏమన్నాడు చెప్పండి? నువ్వు ఇంకా మారు మనసు పొందుతావని నీకు ఇంకా సమయం ఇస్తున్నాడు. నా ప్రియ సహోదరుడా సహోదరి, నీకు నాకు ఎన్ని సమయాలు ఇచ్చినా కానీ మనకి ఏమాత్రము దేవుడి మాట అంటే లెక్కలేని తనంతో ఉన్నాం. మనం మారు మనసు పొందాలని మన మీద ఏ భారం పెట్టలేదండి. భారం ఆయన మోసాడండి. ఎవరు మోసారమ్మా? ఆయన మోసాడు నీ భారం, నీ శాపాన్ని, నీ పాపాన్ని. నువ్వు చేసిన ప్రతి పాపాలు, మనం చేసిన ప్రతి తప్పులకి శిక్ష, దాని భారాన్ని దేవుడు భరించి నీ మీద ఉన్న భారాన్ని తీసేసిన గొప్ప దేవుడు ఎవరంటే సర్వశక్తి కలిగిన జీవం కలిగిన దేవుడు నజరేయుడైన యేసు. మీ మీద ఏ భారం పెట్టను నేను అంటూ ఇంకా ముందుకు వచ్చేటప్పటికి ఏమంటున్నాడు చదవండి. నేను నా తండ్రి వల్ల అధికారం పొందాను. అమ్మ ఇలా చూడండి, దేవుడికి అధికారం ఉంది. ఇలా చూడు, నీ మీద ఉన్న పాప భారం తీసివేయటానికి ఎవరికి అధికారం ఉంది? యేసయ్యకి మాత్రమే అధికారం ఉంది. భూమి మీద ఇంకెవరికి అధికారం లేదు. పాపం తీసివేయటకు, పాపం క్షమించటకు. అమ్మ ఇలా చూడండి, నరకంలోకి వెళ్ళిపోతున్న బిడ్డను పరలోకానికి నడిపించగలిగే అధికారము జీవం కలిగిన దేవుడు నజరేయుడైన యేసు. ఆయనకి తప్ప ఇంకెవరికి అధికారం లేదు. నిన్ను రక్షించే అధికారము, శాపం నుండి రక్షించే అధికారము. ఇదిగో యెజెబెలులో కలిగి ఉన్న స్వభావం నీలో ఉండి ఒకవేళ దేవునికి ఎంత బాధాకరంగా జీవించావేమో, నిన్ను క్షమించే అధికారం నా దేవుడికి ఉంది. నిన్ను క్షమించగలిగి నీ శాపానికి విడిపించగలిగే అధికారం ఎవరికి ఉందమ్మా? నా దేవుడికి ఉంది. అంటూ ఇంకేమంటున్నాడు చదవండి ముందుకి. నేను వచ్చే వరకు అమ్మ నీకు కలుగున్న రక్షణ జాగ్రత్తగా పట్టుకో. నేను వస్తున్నాను, రాబోతున్నాను. నీకు ఇచ్చిన రక్షణ నువ్వు ఏం చేసుకోవాలి చెప్పండి? గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. నీకు దేవుడు ఏ రక్షణ ఇచ్చాడు, ఆ రక్షణ ఏం చేయాలమ్మా? గట్టిగా పట్టుకోవాలి. కొన్నిసార్లు ఏం చేస్తున్నావు చెప్పు? చాలాసార్లు నీకున్న దేవుడిచ్చిన రక్షణ వదిలేసేదానిగా ఉన్నా. రక్షణ ఎప్పుడు వదులుకోకూడదు. దేవునితో సహవాసాన్ని ఎప్పుడు వదులుకోకూడదు. దేవుడి ప్రేమను వదులుకోకూడదు. దేవుని సహవాసాన్ని వదులుకోకూడదు. దేవుడితో ఉండే అనుబంధాన్ని ఎప్పుడు వదులుకోకూడదమ్మా. ఈ భూమి మీద ఏది వదులుకున్నా పర్లేదు, కానీ దేవుని మట్టికి ఎన్నడూ వదులుకోకూడదు. దేవుడిచ్చిన రక్షణ ఏం చేయాలి చెప్పండమ్మా? గట్టిగా పట్టుకోవాలి. ఇంకా ముందుకి చూస్తే కనుక అంతవరకు చూసారా, నీకు కూడా నేను అధికారం ఇస్తానన్నాడు దేవుడు. అబ్బాబ్బాబ్బా, నీకు కూడా ప్రజల మీద అధికారం ఇస్తానన్నాడు దేవుడు. అమ్మ నిజంగా నీవు గనక అమ్మలా చూడండి, ఈ 5 లక్షణాలు కలిగి ఏంటి చెప్పండి? నీ క్రియలు, నీ ప్రేమ, అమ్మలా చూడండి, విశ్వాసము, పరిచర్య, సహనం, ఇవన్నీ నువ్వు కలిగి ఉండి ఇటువంటి భక్తి చేస్తే
యెజెబెల్ లాంటి స్వభావాన్ని విడిచిపెడితే, లోక సంబంధమైన ఆశీర్వాదాలు పెడితే, మనుషుల మీద నీకు అధికారం ఇవ్వబోతున్నాడు నా దేవుడు. ప్రజల మీద ఒక అధిపతిగా నేను చేయబోతున్నాడు నా దేవుడు. ఈ భూమి మీద నాకు ఒక్క ప్రియుడు ఉన్నాడు. ఆ ప్రియుడు ఎవరు తెలుసా? బహుప్రియుడు. బహుప్రియుడు. ఈ భూమి మీద ఉన్న బహుప్రియుడు ఎవరంటే దానియేలు. దానియేలు దేవుడు అంటున్నాడండి స్వయంగా, నాకు బహుప్రియుడు అంటున్నాడండి. ఎవరిని? దానియేలుని. భూమి మీద ఉన్న మనుషుల్ని దేవుడు బహుప్రియుడు అన్నాడంటే దానికి మించిన గొప్పతనం ఇంకా భూమి మీద ఏమో చెప్పండి. దానియేలు, నువ్వు నాకు బహుప్రియుడు. అమ్మా, మనం దేవుడికి ప్రియమైన బిడ్డలుగా జీవించగలిగే జీవితం ఉంటే దానియేలును ఆ రోజుల్లో బబులోను దేశంలో చూడండి ఏంటంటే చెప్పండి, ప్రధానమంత్రిగా చేశాడు ఆ రోజున దేవుడు. ప్రజల మీద అధికారిగా చేశాడు దానియేలుని. ఈరోజు నువ్వు కూడా అనేకులకు అధికారం కలిగిన వ్యక్తిగా ఉండాలంటే ఎస్, దేవుడికి ప్రియమైన బిడ్డగా ఉండాలి అంటూ ఆయన ముగుస్తూ ఏమని చెప్తున్నారు? సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. చెవులున్నవారు విందురుగాక, చెవులు లేని వారు. ఈ సంఘంతో దేవుడు కాదు, ప్రపంచ సంఘాలతో ఇది మాట్లాడుతున్నమాట. ఆ ఒక్క సంఘంతో కాదు ఇది మాట్లాడుతున్నాం, ప్రపంచ సంఘాలతో మాట్లాడుతున్నాం. అందరు లేచి నిలబడదాం. ప్రభు ఇంతవరకు నీతో మాట్లాడుతున్న ప్రతి మాటను జ్ఞాపం తెచ్చుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా నీకు స్తోత్రం, వందనాలయ్యా. దయగలిగిన దేవ, ఇంతవరకు మాతో చాలా విషయాలు ముచ్చటించు వచ్చావు నాయన. అగ్ని జ్వాల వంటి కన్నులు కలిగిన వాడా, అగ్ని జ్వాల వంటి కన్నులు గలవాడని చెప్పే సంగతులను చెప్పుతూ ప్రారంభించావు తండ్రి. ఈరోజు నైనా నీకు మరుగైంది ఏది లేదు ప్రభు. సమస్తము చూచుచున్న దేవుడు మన దేవుడు. దయచేసి అందరూ చేతులు నమస్కారం చేసి యేసయ్యకి, ప్రభువా అగ్ని జ్వాల వంటి కన్నులు కలిగిన నీ కను చూపుల్లో నుంచి ఎక్కడ తప్పించుకు నేను బ్రతకగలుగుతానయ్యా? నేను ఎక్కడ తప్పించుకుని జీవించగలిగే జీవితం నాకుంది ప్రభువా. ఇదో నీ చేతిలోకి వస్తున్నాను నేను. అయ్యా, నా స్వభావము యెజెబెల్ లాంటి స్వభావం నాలో ఉంది నాయన. నన్ను క్షమించు నాయన, నన్ను కనికరించవని అందరు కలిసి ప్రార్థన చేసుకోండి. నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా దేవుని దగ్గర పాదాలు బట్టి ఇప్పుడైనా మారు మనసు పొందాలి. ప్రభా, నాకు సమయం ఇచ్చావు ఈ రోజుని, నాకు మారు మనసు దయచేయండి యేసయ్యా. చేయి, ప్రార్థన చేయి. నాకు మారు మనసు కావాలి ప్రభా. నాలో ఉన్న రాత్రోదయం తీసివేయండి ప్రభా. ఎంత మూర్ఖుడిగా నేను ప్రవర్తిస్తున్నాను ప్రభా. నీ మాట అంటే లెక్కలేని దానిగా బ్రతుకుతున్నాను ప్రభా. నన్ను కనికరించు తండ్రి, నన్ను కనికరించండి. అందరూ కలిసి ప్రార్థన చేసుకుందాము.